ఈ నెల 7వ తేదీన గురువారం నాడు 11వ జాతీయ చేనేత దినోత్సవం వనస్థలిపురం పరిధి ఆటోనగర్లోని కర్ణాటి గార్డెన్స్లో సాయంత్రం 5 గంటల నుండి జరుగుతున్నట్లు నిర్వాహకులు బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ చేనేత కన్వీనర్ రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బొమ్మ రఘురాం నేత తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు పెద్ది జగదీష్ నేత తెలిపారు. ఈ సందర్భంగా వారు బుధవారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, కుల బాంధవులు, మేధావులు పాల్గొబోతున్నట్లు పేర్కొన్నారు. కావున పద్మశాలి ఐక్యతను చాటాలంటే పెద్ద ఎత్తున పాల్గొని ఈ చేనేత దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొమ్మ దశరథ్ నేత, నెల్ల నరేందర్, జరిపల్లి ప్రభాకర్, పులగం రాము నేత, చెరుకు స్వామి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ కుటుంబాంగులందరికీ నమస్కారం. మీ బొమ్మ రఘురాం నేత. జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం కర్ణాటి గార్డెన్లో జరుపుకుంటున్నాం. ఆటో నగర్ కర్ణాటి గార్డెన్కి పద్మశాలీలు, చేనేత వర్గాలు, చేనేత కార్మికులు, కళాకారులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ రేపు జరగబోయేది సాయంత్రం 4:30 నుంచి జరుగుతుంది. ఇక్కడ ఎల్బీ నగర్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం మన పద్మశాలి జాతి చేనేత కుటుంబాలు ఇవాళ వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ చేనేతలు కుటుంబాలు ఉన్నాయి. చేనేత వస్త్రాలు నేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉన్న చేనేత కార్మికులను సన్మానించుకోవడానికి ఈ వేదిక ఏర్పరిచాం. పెద్ది జగదీష్ గారు, బొమ్మ రఘురాం నేత గారు, పులగం రాములు గారు, రాము నేత గారు, నరేందర్ గారు, దశరథ గారు, ప్రభాకర్ గారు, శ్రీన్ గారు, ఇంకా చాలామంది ఇందులో శ్రమ పడతారు. దుస యాదగిరి గారు ఉన్నారు. కాబట్టి మనమందరం పెద్ద ఎత్తున జాతీయ చేనేత దినోత్సవాన్ని అత్యధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. జాతీయ చేనేత దినోత్సవం వేదిక కర్ణాటి గార్డెన్, సమయము 4:30 నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా మీకేమన్నా అవకాశం ఉన్నవాళ్ళు, ఏమన్నా అవసరం ఉన్న వాళ్ళు మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. 9440124819. ఇట్లు మీ బొమ్మ రఘురాం నేత. గత 11 సంవత్సరాల చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎల్బీ నగర్లో గత 11 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఇక్కడ చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంలో అదే రకంగా ఈసారి కూడా చేనేత దినోత్సవము రేపు అనగా గురువారము సాయంత్రం 4:30 నుండి కర్ణాటి గార్డెన్ ఆటోనగర్లో మనము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన పద్మశాలి కుల బాంధవులందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మరి అదే రకంగా ఇక్కడ ముఖ్య అతిథులుగా ఈటల రాజేందర్ గారు, లోకల్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు వస్తున్నారు ముఖ్య అతిథులుగా. మరి అదే రకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు ఇక్కడ లోకల్ కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చేస్తున్న సందర్భంలో మనం కూడా మన సంఖ్య బలాన్ని అందరం కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, పద్మశాలి బంధువులారా, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అనంతరం ఇక్కడ భోజన వసతి కూడా చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఇక్కడ డిన్నర్ చేసి మరి కార్యక్రమం అనంతరం డిన్నర్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మరి ఖచ్చితంగా రేపు సాయంత్రానికి మన బలపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన పండగ. చేనేత అంటే ఇలా మనకు ఇలా 2015 సంవత్సరం నుండి మోదీ గారు వచ్చినాక మన చేనేత దినోత్సవాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మనది ఈ పండుగని మనము మన కులానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మన కుల బంధువులు, కుల నాయకులు, కుల పెద్దలు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మనం అందరం ఇక్కడ కలుసుకొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మరి పులగం రాములు నేత, బీజేపీ సీనియర్ నాయకులు, ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ
జై మార్కండేయ, జై పద్మశాలి. నమస్కారం. నా పేరు బొమ్మ దశరథ్ నేత. రేపు అనగా 7వ తారీఖు నాడు చేనేత దినోత్సవం రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మన కుల బాంధవులు పద్మశాలీలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని నా యొక్క విన్నపం. నమస్కారం అండి. నా పేరు చెరిపల్లి ప్రభాకరు. మనకు 2015లో మన మోడీ గారు ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ జాతీయ చేనేత దినోత్సవం అనేది స్టార్ట్ చేయబడింది. ఇప్పుడు స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల నుంచి ఈ పద్మశాలి ఇక్కడ కర్ణాటక గార్డెన్లో ఆటోనగర్లో 11 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది మా పద్మశాలి ఆధ్వర్యంలో కానీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కానీ దిగ్విజయంగా మనము స్టార్ట్ చేసుకొని ఈ చేనేత దినోత్సవ సంబంధించినటువంటి విశేషములు, తర్వాత కళాకారులు చేసినటువంటిది సాధక బాధకాలు ప్రతిదీ ఇక్కడ డిస్కస్ చేసుకొని ఇక్కడ ఆ సమస్యలు కానీ మంచి చెల్లు కానీ డిస్కస్ చేసుకొని అందరి దృష్టికి తీసుకురావడం కానీ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇదే కర్ణాటక గార్డెన్లో ఆటోనగర్లో నిర్వహించడం జరుగుతుంది. కావున మీరందరూ పెద్ద సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ఫుల్గా మీరందరూ హాజరై సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. జాతీయ చేనేత దినోత్సవాన్ని గత 14 సంవత్సరాల నుంచి కర్ణాటక గార్డెన్స్ ఆటోనగర్ నందు మన రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బొమ్మ రఘురామ్ నేత ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7వ తారీఖు నాడు జాతీయ చేనేత దినోత్సవాన్ని అదే ప్లేస్లో కర్ణాటక గార్డెన్స్ నందు సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్థాయి నాయకులు మరియు వివిధ ఇంటలెక్చువల్ ఫోరమ్స్ నుంచి కూడా మేధావులు వచ్చేస్తున్నారు. కాబట్టి మరి మన చేనేతలను ఈ రోజున గౌరవించుకుంటాం కాబట్టి మరియు వివిధ గ్రామాల నుంచి కానీ మరియు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల నుండి కానీ నేతన్నలు సమయానికి కర్ణాటక గార్డెన్స్కు రావాల్సిందిగా కోరుచున్నాము. వారిని మేము గౌరవించుకునే సందర్భం కాబట్టి చేనేతలను తగు విధంగా సన్మానం జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క బాధలు మరియు ఇంకేమైనా కార్యక్రమాలు జాతీయ స్థాయిలో వాళ్ళకు సలహాలు సూచనలను అందించడానికి కూడా వివిధ నాయకులు ఇక్కడికి ఇచ్చేస్తారు. కాబట్టి ఈ విలువైన సమయాన్ని వినియోగించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. చేనేత దినోత్సవ శుభాకాంక్షలతో కర్ణాటక గార్డెన్లో నిర్వహించే కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెరుకు స్వామి ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. పద్మశాలి కుల బాంధవులని, చేనేత కళాకారులని మరియు నేతన్న కులాలు ఎన్ని ఉన్నాయో అందరు వచ్చినా కూడా మేము సంతోషపడతాము. ఎందుకంటే ఒకే వేదిక మీద అందరం కలుసుకోవడం అతి ముఖ్యమైన పాయింట్గా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ రంగారెడ్డి జిల్లా అందుబాటులో ఉన్న కళాకారులు, పద్మశాలి బంధువులు, అభిమానులు, చేనేత అభిమానులు సమయానికి 5 గంటలకు ఇచ్చేసి కర్ణాటక గార్డెన్లో మన బలం ఏందో, మన సత్తా ఏందో చూపించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. థ్యాంక్ యూ.